మనకి ఎప్పుడైనా సరే ఐపీఎల్‌లో అసలు యంగ్‌స్టర్స్‌ని పుష్ చేయటం అయినా సరే, లేదు అంటే ఒక యంగ్‌స్టర్స్‌కి ఛాన్సెస్ ఇవ్వటంలో అయినా సరే, ఫస్ట్ ఉండే ఫ్రాంచైజీ ఏదన్నా ఉందా అంటే అది రాజస్థాన్ రాయల్సే గుర్తొస్తా ఉండిద్ది. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ మనం చాలా సందర్భాల్లో మనం మాట్లాడుకున్నాం. ఇది సంజు శాంసన్ గురించి. మరి సంజు శాంసన్ అంతకుముందు ఏదో లోకల్ టోర్నమెంట్స్ లేదంటే అక్కడ డిస్ట్రిక్ట్ మ్యాచెస్ ఏమో ఆడినట్టున్నాడు. అయితే అప్పుడు శ్రీశాంత్ వచ్చి రాహుల్ ద్రావిడ్‌కి చెప్పాడు. అతను 6 బాల్స్‌లో సిక్సెస్ కొట్టాడు. అతను మంచి టాలెంటెడ్ బ్యాట్స్‌మన్. ఒకసారి ట్రై చేయండి అంటే వెంటనే రెండో థాట్ కూడా లేకుండా రాహుల్ ద్రావిడ్ ఏం చేశాడు, సరే రమ్మని చెప్పేదని చెప్పి ఇది నెట్స్‌లోకి పిలిచాడు. నెట్ ప్రాక్టీస్‌కి. సో, దాంట్లో అంటే మీకు తెలిసిందే కదా! ఐపీఎల్ నెట్ బౌలర్స్ కాకుండా ముందు ఐపీఎల్‌లోకి టీంలోకి తీసుకునే ముందు వాళ్ళకి ట్రయల్స్ పెడతారనమాట. సో, ఆ ట్రయల్స్‌లో పెట్టే ముందు పిలిచారు రాహుల్ ద్రావిడ్ ఎవరిని, సంజు శాంసన్‌ని. పిలిస్తే అక్కడ కూడా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. సో, దాని తర్వాత డైరెక్ట్‌గా టీంలో తీసుకున్నారనమాట. సో, దీని గురించే మరి సంజు శాంసన్ కూడా మాట్లాడుతున్నాడు. సో, ఏది మనకి అశ్విన్ యూట్యూబ్ ఛానల్ ఉంది కదా! దాంట్లో కొన్ని క్వెషన్‌లు అడిగాడనమాట అశ్విన్. అయితే దాంట్లో భాగంగానే అతను ఏమంటున్నాడు అంటే, మరి నాకు ఈ రాజస్థాన్ రాయల్స్ టీం ఏదైతే ఉందో అది నాకు ప్రపంచం, అదే నా ప్రపంచం. ఎందుకంటే నే ఒక టాలెంట్ ఒక యంగ్స్టర్ తన టాలెంట్ని ప్రూవ్ చేసుకోవడానికి వచ్చినప్పుడు నాలాంటి ఒక యంగ్స్టర్ ఇదే రాజస్థాన్ రాయల్స్ టీము నాకు ఛాన్స్ ఇచ్చింది. దాని తర్వాత రాహుల్ ద్రావిడ్, అదేవిధంగా రాజస్థాన్ రాయల్స్ మేనేజ్మెంట్ వీళ్ళిద్దరూ కూడా నాకు అండగా ఉండారు. సో, వీళ్ళని మాత్రం నేను ఎప్పటికీ మర్చిపోలేను అని చెప్పేసి మరి వీళ్ళు నా లైఫ్లో చాలా కీ రోల్ ప్లే చేశారు. దాంతోపాటు నాకు ఈ రాజస్థాన్ రాయల్స్ టీంలో ఉన్నంత కాలం కూడా చాలా మంచిగా నాకు కెరీర్ సాగింది. సో, ఎట్టి పరిస్థితుల్లో రాజస్థాన్ రాయల్స్ టీంకి నేను ఎప్పటికీ రుణపడి ఉంటానని చెప్పేసి అతను కొన్ని స్టేట్మెంట్లు అయితే ఇచ్చాడనమాట.